టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో దోస్తీ కోసం ప్రధాని మోడీ ఉవ్విళ్ళూరుతున్నారా? ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని లీక్ చేశారా? ఢిల్లీలో సీన్స్ మారుతున్నాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. అయితే మాట్లాడు సార్. హాయ్ సార్. హలో కృష్ణ. సార్, చంద్రబాబు నాయుడుతో దోస్తీ కోసం ప్రధాని మోదీ ఉవ్విళ్ళూరుతున్నారా? ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లీక్ చేశారా? అసలు ఢిల్లీలో సీన్ మారుతోందా అంటే ఏం చెప్తారు సార్? ఢిల్లీలో సీన్ మారింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ప్రత్యక్షంగా మనం చెప్పచ్చు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. ఉండవల్లి హౌస్లో సుదీర్ఘంగా వాళ్ళిద్దరి మధ్య మంత్రాలు సాగాయి అని అంటే అర్థం ఏంటి? ఢిల్లీలో సీన్ మారినట్టే కదా. ఢిల్లీలో సీన్ మారకపోతే ప్రశాంత్ కిషోర్ రాడు. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దాని మీద ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి వస్తారు. ఓడిపోయే పార్టీకి సలహాలు ఇవ్వడానికి రారు ప్రశాంత్ కిషోర్. ఆయన మొత్తం నేపథ్యం తీసుకుంటే నాకు తెలిసినంత వరకు 1-2 సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు ఆయన. 2017 అనుకుంటా, ఐ థింక్ 2017లో ఐ థింక్ అంటే ఆ ఇయర్ గుర్తులేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పేట్ పే చర్చ అని చెప్పి ఒకటి రాహుల్ గాంధీతో పెట్టారు. ఆ ఎన్నికల్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఆ ఒక్క ఫెయిల్యూర్ నాకు కనిపిస్తుంది. అలాగే మిగతా ఫెయిల్యూర్స్ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా నాకు పెద్దగా కనిపించట్లేదు. అదొక పెద్ద ఫెయిల్యూర్ కనిపిస్తుంది. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కూడా గెలిచేటువంటి వాళ్ళ వైపే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు అని అంటే దాని అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఒకటి కాబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అలాగే ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం ఒకటి కాబోతుంది. వాళ్ళు రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒకటిగా వెళ్ళబోతున్నాయి అనేటువంటి సంకేతం అందుకున్నటువంటి ఆయన నరేంద్ర మోడీని ఎలాగైనా గద్దె దింపాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని దేశవ్యాప్తంగా రచిస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రావడం జరిగింది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎక్కడికి? చంద్రబాబు నాయుడు దగ్గరికి. అంటే ఢిల్లీ పరిణామాలు మారినట్టే కదా. ఇప్పటి వరకు 2019 నుంచి ఇటీవల వరకు కూడా నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నటువంటి ప్రయారిటీని మనం చూసాం, ప్రాధాన్యతను చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి ఇద్దరు కూడా ఏం చెప్తున్నారు? మేము నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షాకి కానీ తెలియకుండా మేము ఏమీ చేయము, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి తెలియకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయము అనేది చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరే చెప్పడం జరిగింది. కాబట్టి అటు నరేంద్ర మోడీకి, ఇటు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి రాజకీయపరమైన బంధం ఏంటి అనేది తెలుస్తుంది. పైగా డైరెక్ట్గా డయాస్ మీదనే అప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మాకు రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మా మధ్య ఉంది అని చెప్పారు. నరేంద్ర మోడీది జగన్మోహన్ రెడ్డి బంధాన్ని గురించి ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఒకవేళ ప్రత్యక్షంగా చూడటానికి డైరెక్ట్గా బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి కనిపించకపోయినప్పటికీ తెర వెనుక ఆ రెండు పార్టీలు ఒకటే అనేది అని తెలుగు సమాజానికి అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. ఓకే. సో కాబట్టి ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఎన్నికలకు వెళ్తారా లోక్సభ ఎన్నికలకి అని అంటే నరేంద్ర మోడీకి మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఖచ్చితంగా ఆయనకు బలమైనటువంటి కోరిక ఉంది. బీజేపీకి కూడా మూడోసారి అధికారంలో రావాలని బలమైనటువంటి కోరిక ఉంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మీద ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకి. లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెనకబడ్డారు, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగలేదు, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పెరిగిపోయింది. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రకటించిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కనీసం 20 ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది జనసేన, తెలుగుదేశం పార్టీ. కాబట్టి చంద్రబాబు నాయుడు వైపు ఉంటే బెటరు, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుంటే బెటరు అనేటువంటి ఒక ఆలోచనకి సహజంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వస్తుంది. ఎందుకంటే అధికారాన్ని మూడోసారి కోరుకుంటున్నారు కాబట్టి. ఓకే. సో ఎలాగో జగన్మోహన్ రెడ్డి అతనికి ఎన్ని వచ్చినా 4, 5 లేకపోతే ఎన్ని వచ్చినా కానీ ఎంపీలు అవి ఎలాగో తనకు సపోర్ట్ చేస్తారనేది ఆయనకు తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఫెవికాల్ బంధం ఉంది కాబట్టి అతనికి ఎన్ని వచ్చినా కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తారు, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో చేస్తారు అనేది తెలుసు నరేంద్ర మోడీకి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమి వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు నరేంద్ర మోడీ అనేది ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి టాక్. ఒకవేళ ఇండియా కూటమి వైపు చంద్రబాబు నాయుడు వెళ్తే అప్పుడు టోటల్గా దేశ రాజకీయాల్లో కూడా కొంత విచిత్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు
జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉన్నటువంటి లీడరు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ని కానీ నేషనల్ ఫ్రంట్ని కానీ ఎన్డీఏని కానీ నడిపినటువంటి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు. సో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడరు. నితీష్ కుమార్ కానీ మమతా బెనర్జీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా సన్నిహితులు చంద్రబాబు నాయుడుకి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా టచ్లో ఉంటారు. ప్లస్ చంద్రబాబు నాయుడు చెప్తే వాళ్ళు ఆలోచించిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చేటువంటి సత్తా కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ సంగతి అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉండేటువంటి లీడర్లందరికీ, దేశంలో ఉండే అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లకు కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. అందుకని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని తన వైపు తీసుకుంటే బెటరు అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు అనేది ప్రాథమికంగా జరుగుతున్నటువంటి చర్చ. దీన్ని తెలుసుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ దేశ స్థాయిలో రాజకీయ వ్యూహాలను రచిస్తూ నరేంద్ర మోడీని గద్దె దింపాలని అంటే చంద్రబాబు నాయుడు అవసరం బాగా ఉంది అని అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడిని ఉండవల్లి హౌస్లో కలిశారనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గతంలో సోనియా గాంధీ తోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీని దింపాలంటే కనుక యూపీఏ బలం సరిపోదు, ప్రాంతీయ పార్టీలు, బలమైనటువంటి పార్టీలు దేశంలో చాలా ఉన్నాయి, వాటితోటి అలయన్స్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెళ్తే సక్సెస్ అవుతుంది అని చెప్పి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి పొత్తు పెట్టాలి. సో ఈ క్రమంలో ఆయన దేశంలో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ నేతలతోటి భేటీ అవుతున్నారు. భేటీ అవడంతో పాటు ఆయన నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక కూటమిని బిల్డప్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఆయన యొక్క సర్వేల యొక్క సారాంశం. ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో బీజేపీ భారీగా నష్టపోతుంది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. సో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి బాగా ఉంది కాబట్టి దక్షిణ భారతదేశంలో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి సమదూరాన్ని పాటిస్తున్నటువంటి పార్టీలని దగ్గర చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడిని కలిసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీ సీన్ మారింది. ఆ మారినటువంటి పరిణామాల క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. సో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఏముంది? బీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ ఉన్నాయి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తన చేతుల నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ తెలుసు. నరేంద్ర మోడీని కాదని ఒక అడుగు కూడా వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి అంశం ఇది దేశవ్యాప్తంగా. కాబట్టి ఇప్పుడు సమదూరాన్ని పాటిస్తుంది ఎవరు? ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సమదూరాన్ని పాటిస్తున్నటువంటి పార్టీలు ఏమున్నాయి దక్షిణ భారతదేశంలో అంటే తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీ. అలాగే తమిళనాడులో డిఎంకే ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉంది. అన్నా డిఎంకే ఈ మధ్యకాలంలోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అన్నా డిఎంకేకి తెలుగుదేశం పార్టీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ లీడర్లకి అసలు జయలలిత బతికున్నప్పుడు చంద్రబాబు నాయుడికి జయలలితకి మంచి రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, చంద్రబాబు నాయుడుకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని ఇండియా కూటమిని బిల్డప్ చేయాలి, బలోపేతం చేయాలి అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచన. అందుకే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయి ఉంటారు అనేది ఒకటి. సో అందుకే ఇప్పుడు లీక్స్ వచ్చినందువల్ల నరేంద్ర మోడీ తన వైపు తిప్పుకుంటాడు చంద్రబాబు నాయుడిని అని లీక్స్ వచ్చినందువల్ల ప్రశాంత్ కిషోర్ ఇమీడియట్గా తను స్టెప్ వేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారు అనేది ఒక వర్షన్. ఓకే. సో రెండేంటంటే ఎన్నికల ముందు పెట్టుకోవాలా పొత్తులు, ఎన్నికల తర్వాత పెట్టుకోవాలా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్నికల ముందు అయితే కనుక ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పొత్తు పెట్టుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ముందు. దానికి బహుశా టెంటేటివ్కి ఒక అంగీకారం కూడా వచ్చిందని చెప్పేసి వినిపిస్తుంది. ఆ క్రమంలోనే సడన్గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. సో దీంతో ఎన్నికల ముందు పుత్తా లేదా ఎన్నికల తర్వాత పుత్తా అనే దానికి ఒక సందిగ్ధత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తుకైతే బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కావడంతో అనేది మనం కంక్లూజన్కి రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.